Hi everyone, hope you all doing well. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్ బికాస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మేము శ్రీ సీతారామ కళ్యాణం అటెండ్ అయినాం. ఆనెస్ట్లీ ఈ రోజుకి ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. చాలా కామ్గా డివోషనల్గా స్టార్ట్ అయింది. మార్నింగ్ నుండి అందరం ట్రెడిషనల్గా రెడీ అయినాము. అమ్మ శారీలో, నేను హాఫ్ శారీలో, మా తమ్ముడు కూడా చాలా క్యూట్గా రెడీ అయ్యిండు. అలా రెడీ అయ్యి మేము వెన్యూకి వెళ్ళినాం. ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది జేఈటీ బ్రిస్బెన్ వాళ్ళు. అండ్ ఆనెస్ట్లీ చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసిండ్రు. ఎంట్రన్స్ దగ్గర నుండి అందరినీ చాలా వామ్గా రిసీవ్ చేసుకున్నారు అండ్ ప్రాపర్గా గైడ్ కూడా చేసిండ్రు. అందరికీ ఎక్కడ ఏం చేయాలో అని క్లియర్గా చూపించారు. అక్కడికి వెళ్ళగానే ఆ డివోషనల్ వైబ్, చాంట్స్, సౌండ్స్ చాలా పీస్ఫుల్గా ఫీల్ అయింది. మాకు చాలా స్పెషల్ థింగ్ ఏంటంటే మేము ఇంట్లో నుండి దేవుడి విగ్రహం తీసుకెళ్ళినాం. అలా మా ఓన్ మూర్తితో మనం కూడా సీతారామ కళ్యాణం చేసుకోవడం చాలా మీనింగ్ఫుల్గా అనిపించింది. స్టేజ్ మీద పూజారీస్ కళ్యాణం స్టార్ట్ చేసిండు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు చేస్తుంటే మనకి కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలానే ఫాలో అవ్వాలని గైడ్ కూడా చేసిండే. అక్కడ పిల్లలు శ్లోకాస్ చెప్పుతూ చాలా కాన్ఫిడెంట్గా పర్ఫామ్ చేసిండే. అండ్ ట్రెడిషనల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అయింది, విచ్ మేడ్ ద హోల్ ఈవెంట్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్. So now we are going to begin with Sabha Prarthana, Guru Prarthana and Life Prarthana. For the Sabha Prarthana, we do it because we want to begin by invoking auspiciousness of the gathering, and Sabha Prarthana is offered to ensure that this divine assembly becomes a sacred space, free from distractions, where every participant becomes a witness to the celestial wisdom. ఫస్ట్గా జీలకర్ర బెల్లం సెరమనీతో స్టార్ట్ అయింది. లైఫ్లో స్వీట్ అండ్ బిటర్ మూమెంట్స్ కలిసి యాక్సెప్ట్ చేయడం. ఇట్స్ నాట్ జస్ట్ ఎ రిచువల్, ఇట్స్ ఎ ప్రామిస్. అలా పూజారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా ఎమోషనల్గా అనిపించింది. తర్వాత మాంగళ్యం సెరమనీ. ఒక స్ట్రాంగ్ బాండ్, ఒక లైఫ్ లాంగ్ కమిట్మెంట్. పూజారి గారు మంత్రాలు చదువుతుంటే ఆ సౌండ్, ఆ వైబ్ అసలు చాలా డివైన్గా అనిపించింది. తర్వాత తలంబ్రాలు. స్టేజ్ మీద జరుగుతున్న ప్రతి స్టెప్ మమ్మీ అండ్ డాడీ కూడా కింద కూర్చొని ఫాలో అవుతున్నారు. మనకు ఒక పర్సనల్ కనెక్షన్లా అనిపించింది. ఎండింగ్లో ఒక బ్యూటిఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరిగింది. పూజారీస్ ఫ్లవర్స్ చూపిస్తూ డ్యాన్స్ కూడా వేసింది. ఒక సైడ్ నుండి ఒక సైడ్కి చాలా గ్రేస్ఫుల్గా డ్యాన్స్ చేస్తూ ఆ ఈవెంట్ని చాలా గ్రాండ్గా ఫినిష్ చేసిండ్రు.
ఆనెస్ట్లీ ఆ ఎండింగ్ చాలా డివైన్గా అనిపించింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మమ్మీ అండ్ డాడీ కూడా డ్యాన్స్ చేసిండే. వాళ్ళే కాకుండా అక్కడ అందరూ కపుల్స్ కూడా చేసిండే. ఇట్ ఫెల్ట్ లైక్ సెలబ్రేటింగ్ ద మ్యారేజ్. అలా టైం ఎలా గడిచిందో తెలియదు. చాలా రోజుల తర్వాత ఇలాంటి కల్చరల్ ఈవెంట్ అటెండ్ కావడం ఇంకా స్పెషల్గా అనిపించింది. ఫ్రెండ్స్ని కలవడం, కొంచెం ముచ్చట్లు, నవ్వులు అన్నీ కలిసి డేని ఇంకా మెమరబుల్ చేసినాయి. ఫైనలీ స్టేజ్ పైకి వెళ్ళినాం. దేవుడిని క్లోజ్గా చూడటం, బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఆ మూమెంట్లో మనసు చాలా కామ్గా అయింది. ఇలాంటి మూమెంట్స్ మన కల్చర్ని, మన రూట్స్ని గుర్తు చేయిస్తాయి. అండ్ మోర్ దెన్ దాట్, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మన నెక్స్ట్ జనరేషన్తో షేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. బికాస్ దీస్ ఆర్ నాట్ జస్ట్ ఈవెంట్స్, దీస్ ఆర్ మెమరీస్, వాల్యూస్ అండ్ ఫీలింగ్స్. తర్వాత అందరికీ ప్రసాదం లాగా యమ్మీ ఫుడ్ సర్వ్ చేసిండు. అలా అందరం కలిసి కూర్చొని తినేసి డేని ఎంజాయ్ చేసినాం. సింపుల్గా అనిపించిన కానీ చాలా మీనింగ్ఫుల్. అలా మా రోజు చాలా కామ్గా, హ్యాపీగా కంప్లీట్ అయింది. If you like this vlog, please like, share and subscribe to our channel. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్, సింపుల్ లైఫ్ మూమెంట్స్ కోసం stay connected. See you in the next vlog.